నిన్న రిలేషన్షిప్స్ ది కవర్ అయింది కదా. మనం ఇక్కడ టాపిక్స్ ఏమేమి మాట్లాడుతున్నాం అవి మీరు యాడ్ చేసుకోవచ్చండి. సో వాటిల్లో మనం ఎలా ఉన్నామో చెక్ చేసుకుని అవి యాడ్ చేసుకోండి. ఈ రోజు మొత్తంలో అబ్జర్వ్ చేయండి ఇంకేమేమి యాడ్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ అదే మనం ఎప్పుడు కొన్ని కొన్ని యాంగిల్స్ నుంచే చూస్తాము. ఈ రాసే ప్రయత్నంలోనే మనం ఒకే దాన్ని ఎన్నో విధాలు చూసే అలవాటు కూడా అవుతుంది మనకి. సో ఒక విషయాన్ని మనకి ఒకలాగా చూసే అలవాటు ఉంటే ఆ వే మారుతుంది అనమాట. చూసే విధానం లేదంటే ఆ చూసే యాంగిల్స్ మారుతాయి, ఇంకా పెరుగుతాయి, ఇంక్రీజ్ అవుతాయి. సో థ్యాంక్ యూ చెప్పుకుంటుంటే బహుశా మనకి ఎప్పుడు ఒకటి రెండే ఫ్లాష్ అయ్యేవి ఇప్పుడు ఈసారి 10 ఫ్లాష్ అవుతాయి ఒకే మనిషి గురించి. లేదంటే ఇద్దరిని ముగ్గురిని మాత్రమే మనం బెస్ట్ అని అనుకుని ఉండొచ్చు మన లైఫ్ లో, లేదంటే హెల్ప్ చేస్తున్నారు మనకి ఎప్పుడు వీళ్ళే మనకి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు అనిపిస్తే రాసే కొద్ది ఏమవుతుందంటే 10 20 30 40 మంది ఎంతమందో గుర్తొస్తారు. అరే వీళ్ళందరూ లేనిది నేను లేనే అని తెలుస్తుంది. అంటే రాసే కొద్ది మనం ఎఫర్ట్ పెట్టి గుర్తు తెచ్చుకుంటూ ఉండండి. ఈరోజు ఇప్పుడు ఎలాగో మనము ఒక మనిషిని ఎలా గుర్తు పెట్టుకుంటాము, ఆ, ఈ టాపిక్ లో వెళ్తున్నాం కాబట్టి దానికి రిలేటెడ్ గానే రాసే ప్రయత్నం చేయండి. అంటే ఇప్పుడు అన్ని బెస్ట్ థింగ్స్ మీరు రాస్తూనే మీ లైఫ్ లో టర్నింగ్ పాయింట్స్ కి కారణంగా కొన్ని మనుషులు మారుంటారు. కొంతమంది మనుషులు అంటే గైడెన్స్ ఇవ్వటం గానీ మీకు టర్నింగ్ పాయింట్స్ కి వాళ్ళ ఒక మాట, ఒక సజెషన్, లేదంటే ఒక డైరెక్షన్ ఇచ్చారు. తెలుసో తెలియకో, డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో, మంచికో చెడుకో, బట్ మీ లైఫ్ టర్న్ అయింది వాళ్ళ మూలన. అలాంటి షిఫ్ట్ తెచ్చిన వాళ్ళని గుర్తు తెచ్చుకుని వాళ్ళ పేరు రాసి ఈ రోజు మనస్ఫూర్తిగా వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకోండి. రాసే ప్రయత్నం చేయండి. సో వాళ్ళని గుర్తు తెచ్చుకోండి ఒకసారి ఈ రోజు. రైట్ రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మేడం నిన్న బ్లాక్ మ్యాజిక్ అట్లా ఏదో చెప్పారు కదా, ఒకసారి రిపీట్ చేయరా? గ్లాడ్ గేమ్ అండి. గ్లాడ్ గేమ్ ఆ, పోలియానా అనే మూవీలో ఆ, గ్లాడ్ గేమ్ అంటే ఏంటంటే ఇదే. ఇప్పుడు మనం థ్యాంక్ఫుల్ గా అన్నిటిని బ్లెస్సింగ్స్ ని కౌంట్ చేసుకుంటున్నాం కదా. అంటే ప్రతి దానిలో నుంచి మంచి విషయాల్ని ఎంచుకుని రాసుకుంటున్నాము అన్నిట్లోనూ. సో గ్లాడ్ గేమ్ కూడా అదే. పోలియానా అనే పాప అన్నిట్లోంచి మంచి విషయాల్ని చూసుకుంటా ఉంటది. దీనిలో నుంచి మంచి విషయాలు ఏవి, దీనిలో నుంచి మంచి విషయాలు ఏవి అని ఎంచుకుంటా ఉంటది అనమాట. గ్లాడ్ గేమ్ అదే. సో తను ముఖ్యంగా ఎక్కడైనా పరిస్థితి బాగాలేదు అనుకోండి, తనకి సిచ్యుయేషన్స్ బాగాలేదు, అప్పుడు కంపల్సరీ వాడతారు. అంటే అలాంటి సిచ్యుయేషన్స్ లో ఇక్కడ నుంచి నేను ఏది మంచి ఉందని ఎత్తుక్కోను అని చెప్పి నిన్న అందుకనే ఒక మనం అన్ఎంప్లాయ్మెంట్ టాపిక్ మీద కూడా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ గా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ అయినా ఎలా రాసుకోవచ్చు, ఆయన సిచ్యుయేషన్ ఇంట్లో ఉన్నాడు, ఉద్యోగం లేదు, పోయింది ఉద్యోగము. సో ఆయన దాని నుంచి అసలు ఏం మంచి రాస్తాడు అనిపిస్తుంది కదా. కానీ ఆయన దాని నుంచి మంచి రాసుకునేలాగా ప్రయత్నించారు కదా. ఎలా 10 రాయొచ్చు, 10 రాసే ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ నెగిటివిటీ కంట్రోల్ అయిపోతుంది, తగ్గిపోతుంది అనమాట. సో అలాగే ఇప్పుడు ఒక తండ్రి కొడుకులు రిలేషన్షిప్ తీసుకుందాం అనుకోండి. వాళ్ళ రిలేషన్ అస్సలు బాగాలేదు. ఉమ్, ఇంకా అంటే వాళ్ళ మధ్యలో కాంటాక్ట్ కూడా లేనంత ఇదిగా దూరం అయిపోయారు అనుకుందాం. సో వాళ్ళు ఎలా రాసుకుంటారు, వాళ్ళ నాన్న మీద కొడుకు ఎలా రాయగలడు, లేదంటే తండ్రి కొడుకు మీద ఎలా రాయగలడు. సో ఇక్కడ ఇలాంటిది ఉపయోగించుకోండి. అంటే వెతుక్కోవాలి. ఇప్పుడు మనం బంగారం కోసం వెతకటం అంటాం కదా. ఇప్పుడు మనం తవ్వితే 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 దొరికే అతి చిన్న గోల్డ్ లాగా చాలా ఎఫర్ట్ పెట్టి వెతకాలి. ఎందుకంటే మన ఇంటెన్షన్ ఇక్కడ అదే కదా, మంచి ఎదుక్కోవటం. ఎప్పుడైతే రిలేషన్ పాడైపోద్దో చాలా కష్టం మంచి ఎదుక్కోవటం. కానీ బాగున్నప్పుడే గుర్తు తెచ్చుకుని రాసుకోవచ్చు కదా. ఆ బాగున్నప్పుడే గుర్తు తెచ్చుకుని రాసుకోవచ్చు. వాళ్ళ క్యారెక్టర్ గురించి, వాళ్ళలో ఉన్న మంచి విషయాలు, వాళ్ళ పర్సనాలిటీలో, అంటే మనిషిగా మీతో మనతో పాడైంది, బట్ మనిషిగా వాళ్ళకంటూ మంచి క్వాలిటీస్ ఉండుంటాయి, మనం అవి గమనించి ఉంటుంటాము. లేదంటే ఇప్పుడు ఆలోచిస్తున్నాం కాబట్టి గుర్తు రావచ్చు, అలాంటివి కూడా రాసుకోవచ్చు. లేదా వాళ్ళ ప్రొఫెషన్ పరంగా బాగుండుండొచ్చు. అలా ఓవరాల్ గా ఒక మనిషిగా వాళ్ళ గురించి మంచి విషయాలన్నీ రాసే ప్రయత్నం. లేదంటే రిలేషన్ పాడవక ముందు వాళ్ళ గురించి మంచి విషయాలు రాయటం. ఆ గేమ్ పేరు ఒకసారి స్పెల్లింగ్ చెప్పరా మేడం? గ్లాడ్ గేమ్ అండి, GLAD, గ్లాడ్ గ్లాడ్ గేమ్.
గ్లాడ్ గేమ్ అంటే ప్రతి చోట సిచ్యుయేషన్ ఎలా ఉన్నా సరే దానిలో నుంచి తను మంచి ఎత్తుక్కుంటా ఉంటది అనమాట. మంచి విషయాలు ఇక్కడ ఏమున్నాయి అని చెప్పి ఎత్తుక్కొని ఆ పాప వాటిని చెప్పుకుంటా ఉంటది. ఆ పాప నేను పేరు కూడా ఒకసారి స్పెల్లింగ్ చెప్పరా మేడం? చాట్ లో పెట్టాను సార్. పోలియానా చాట్ లో కూడా పెడదాము. దీన్ని మూవీ ఉంది ఇది. పోలియానా మూవీ వీలైతే చూడండి అండి, యూట్యూబ్ లో కూడా వస్తుంది. కాకపోతే ఆ విడివిడిగా మొత్తం మూవీ ఒకే స్ట్రెచ్ లో రాకుండా మనకి విడివిడిగా దొరుకుతుంది. సో నేను చూసి 4 years అయిపోతుంది. ఆ లింక్స్ ఎక్కడ దొరికితే ఫార్వర్డ్ చేస్తాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మ్యామ్ మనము మొబైల్ వీటి గురించి కూడా మనం రాయొచ్చా మేడం? అన్ని అసలు రాయలేంది అంటే ఏది లేదు. మనం అన్ని థ్యాంక్ యూ. సమస్తం రాయగలుగుతున్నాం అంటే అదే మంచి విషయం. మనం అన్ని గుర్తించగలుగుతున్నాం అంటే ప్రతి చిన్నది నోటీస్ చేసి రాయండి, అదే కావాల్సింది. సో మొబైల్ ని నోటీస్ చేశారంటే ఓకే, ఈ రోజు మళ్ళీ మీరు ఇంకొక కొత్త విషయాన్ని నోటీస్ చేశారు. సో మీరు ఆ వచ్చే ఫ్లో అంటే అట్రాక్ట్ చేసుకునే మంచి విషయాలను అట్రాక్ట్ చేసుకునే ఇంకొక అవకాశాన్ని పెంచుకున్నారని అర్థం. సో ఏది ఏది గుర్తొచ్చినా రాయచ్చా లేదా కన్ఫ్యూజన్ వద్దు, రాసేసేయండి. ప్రతిదీ ఉపయోగపడుతుంది మన లైఫ్ సాఫీగా వెళ్ళటానికి, ప్రశాంతంగా వెళ్ళటానికి. ప్రతిదీ, ప్రతి చిన్నది, ప్రతి పెద్దది, ప్రతిదాన్ని నోటీస్ చేసి రాయటం, ఇక్కడ గుర్తించటం అన్నిటిని. మనం ఉదయం లేవగానే బ్రష్ తో సహా రాసుకోవచ్చు. బ్రష్, పేస్ట్ అది లేకపోతే నోరంతా రోజంతా కంపు చేస్తుంది. దాని యొక్క విలువ తెలియాలంటే ఒక 2 రోజులు బ్రష్ చేయకుండా ఉంటే దాని విలువ తెలుస్తుంది. డెఫినెట్ గా ఇప్పుడు మనం ఇలాగ కళ్ళు విలువ తెలియాలంటే కళ్ళకు ఒక 2 గంటలు గంటలు కట్టుకుంటే దాని విలువ అర్థమవుద్ది అంటారు కదా. అలాగా అది లేనప్పుడే కదా దాన్ని మనం ఎప్రిషియేట్ చేస్తాం, దాన్ని గుర్తిస్తాం, దాని ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పి. ఉన్నప్పుడు మనం దాన్ని క్యాజువల్ గా వాడేసుకుంటున్నాం, కానీ ప్రతిసారి దాన్ని ఇంపార్టెన్స్ నువ్వు ఎంత గొప్పదానివి అని మనం రికగ్నైజ్ చేయం దేనిని. సో లేనప్పుడు జనరల్ గా మనకు ఆ లాస్ తెలిసి ఇక్కడ అలా పోగొట్టుకునే దాకా తెచ్చుకోకుండా ఏంటంటే ప్రస్తుతం మన దగ్గర ఉన్నప్పుడే వాటిని గుర్తించి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం అనమాట. సో అప్పుడు మనం కదా ఆ వాల్యూ ఎడిషన్ వాటిది చాలా పెరుగుద్ది మనకి అన్నిటి మీద. మార్నింగ్ లేచినప్పటి నుంచి దీనిలో ఒక ప్రాక్టీస్ ఉంటుంది. వీలైతే రేపు పొద్దున్నే చేయొచ్చు. అదే మార్నింగ్ ప్రాక్టీస్ అన్నమాట. పొద్దున్న పొద్దున్న లేవడమే, భూమి మీద కాలు పెట్టడం దగ్గర నుంచి భూమి మీద కాలు పెట్టినందుకు థ్యాంక్ యూ చెప్పుకుంటూ స్టార్ట్ చేస్తాం. ఇది యాక్చువల్గా మన పాత పద్ధతే. సో మనకి చక్కగా మంత్రంతోనో వాటితోనో మొదలు పెడతాం కదా, అదే ప్రాక్టీస్ ఇక్కడ కూడా చెప్తారు. కాలు భూమి మీద ఇలా పెట్టంగానే ఈ రోజు కళ్ళు తెరవగలిగినందుకు థ్యాంక్ యూ చెప్పుకుని, భూమి మీద కాలు పెట్టగలిగినందుకు థ్యాంక్ యూ చెప్పుకుంటూ, పట్టుకున్న ప్రతి దానికి అంటే తయారైపోయి టిఫిన్ తిని మనం బయటకు వెళ్ళిపోవటము అంటే మన పనులు అయిపోతాయి కదా 9 లోపు. ఈ లోపు పట్టుకున్న ప్రతి వస్తువుని దాని అవసరాన్ని దాని అది ఎలా ఉపయోగపడుతుందో గుర్తించి థ్యాంక్ యూ చెప్పుకోవడం చేయాలి. ఇదొక ప్రాక్టీస్. సో మార్నింగ్ అంటే ఈ రోజు అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి కంటిన్యూ చేయొచ్చు, లేదంటే రేపు మార్నింగ్ పొద్దున్న లేవంగానే ఒకసారి ఇది కూడా చేయండి. ఇది కనుక ప్రతిరోజు ప్రాక్టీస్ లో పెట్టగలిగితే అసలు డే చాలా బాగుంటుంది. అంటే ఈ లోపు మీరు అన్నిటికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ డే స్టార్ట్ చేశారు కాబట్టి చాలా పవర్ఫుల్ గా వెళ్తుంది డే ముందుకి. సో అంటే మీ బ్రష్, టంగ్ క్లీనర్స్, మగ్స్, బకెట్స్, లేదంటే షవర్, వాటర్, తాగే నీళ్లు, వాడుకునే నీళ్లు, అన్ని ప్రతి దానికి అంటే టచ్ చేసిన ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ, అంటే ఎంత కాన్షియస్ గా ఉండాలి, వేరే ఆలోచన రానిచ్చే వచ్చే ఛాన్సే లేదు. ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ ముందుకెళ్తాం. సో పొద్దున్నే కొన్ని అవర్స్ కనుక అలా మెయింటైన్ చేయగలిగితే అంటే మైండ్ మనల్ని వాడుకోకుండా మనమే మైండ్ ని వాడుకుంటూ అది కూడా చాలా థ్యాంక్ఫుల్ గా వాడుకుంటున్నాము. ఇలా చేయగలిగితే నెక్స్ట్ డే మాక్సిమం మన మన గ్రిప్ లో ఉంటది, మన కంట్రోల్లో ఉంటుంది. ఫస్ట్ అవర్స్ అందుకే చాలా కామింగ్ గా అనిపిస్తాయి. ఫస్ట్ అవర్స్ లేదా ఫస్ట్ మినిట్స్. ఎందుకంటే ఫస్ట్ ఓ ఫ్లడ్డింగ్ ఉండదు మన తలలో, అందుకే హాయిగా అనిపిస్తుంది పొద్దున్నే. ఎర్లీ మార్నింగ్ అనేది ఒక విషయం అయితే అంటే ఎక్స్టర్నల్ సైలెన్స్, బయట చుట్టూరా మన సరౌండింగ్ సైలెన్స్ ఉంటుంది కాబట్టి ప్రశాంతత. కానీ యాక్చువల్ గా ఇంటర్నల్ సైలెన్స్ అంటే ఇదే. మన మైండ్ టూ మచ్ యాక్టివ్ గా ఉండదు. అంటే మన కళ్ళకి చెవులకి ఎక్కువ లేవు కదా పట్టుకోవడానికి ఇన్ఫర్మేషన్, లేదంటే పాత ఆలోచనలు గబుక్కుని వచ్చేవి లేవంగానే. పీస్ నే మనం ఎంజాయ్ చేస్తాం, దానికోసమే అక్కడికి ఇక్కడికి వెళ్తాం, దూరాలు వెళ్తాము, బయటికి వెళ్ళాలనుకుంటాము, సీనిక్ వ్యూస్ అంటాము. ఏంటంటే లోపల పీస్ ని రిఫ్లెక్ట్ చేసే ప్లేసెస్ ని ఎంజాయ్ చేస్తాం మనం ఎక్కువ.
దానికోసం అన్ని చోట్లకి పరిగెడతాము. బట్ యాక్చువల్ గా అదే ప్రశాంతతని ఇక్కడే కూర్చుని కూడా అనుభవించవచ్చు. ఎప్పుడు లోపల ఆ నిశ్శబ్దం మొదలయ్యే కొద్దీ ఆ సైలెన్స్ స్టార్ట్ అయింది అనుకోండి, ఆ పీస్ ఎక్కడున్నా కూడా వచ్చేస్తుంది. సో మనం ఏం చేస్తాము, మిగతా రోజులంతా చాలా స్ట్రెస్ఫుల్ గా లీడ్ చేసేసి వెకేషన్ లో అక్కడికి వెళ్తే నేను సంతోషంగా ప్రశాంతంగా ఉంటాను అని అనుకుంటాం. బట్ నిజానికి ఎక్కడైనా కూడా చేయొచ్చు. ఎప్పుడు తలలో ఈ శబ్దాలని కంట్రోల్ చేయగలిగినప్పుడు. మన గొంతుతోనే మనతో మాట్లాడుతున్న మన మైండ్ మాయ. సో దీనిలో నుంచి బయటకు వచ్చే కొద్దీ ఆ ప్రశాంతత పెరుగుతూ ఉంటుంది. అప్పుడు మన ఇళ్ళైనా ఏ ఇళ్ళైనా ఎక్కడున్నా పీస్ న్యాచురల్ గా క్రియేట్ అవుతా ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు ఎంజాయ్ చేయగలుగుతాం. మేడం, ఫ్యామిలీ రిలేషన్స్లో అదర్స్ ఇండైరెక్ట్గా మన మెంబర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మన మీద ప్రొవోక్ చేస్తుంటారు. అది మెయిన్గా ప్రాబ్లం వస్తుంటుంది అన్నట్టు. అది ఓకే ఓకే ఎంత ట్రై ఒకసారి చేసినా కూడా కష్టమే అవుతుంటుంది టు ఓకే అంటే ఓవర్కమ్ దట్. రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టడం అది. ఓకే ఓకే అది ఇండైరెక్ట్గా సైలెన్స్గా కొడతారు, చెప్పరు. ఓకే బోత్ ఆర్ సైలెన్స్. ఓకే ఓకే అండి. ఓకే ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ అన్న ఇవ్వగలరా? అంటే మనం చెప్పకుండా మన మీద ప్రొవోక్ చేస్తారు మన ఫ్యామిలీ మెంబర్స్తో. ఓకే ఎలాంటి అది వాళ్ళు చెప్పడము ఎలాంటి సైలెన్స్ గా వాళ్ళు ఫ్రీక్వెన్సీ? చెప్పుకుంటారు అన్నట్టు. అది ఓకే మనకి తెలియకుండా, అబ్జర్వేషన్ లేకుండా. ఓకే సో అదే ఇప్పుడు మీకు అనిపిస్తుంది కదా, ఈ వాళ్ళు రెచ్చగొడుతున్నారు అని అనిపిస్తుంది కదా. సో ఎలాంటి విధమైన ప్రవోకింగ్ మీకు కనపడుతున్నా కూడా మీ వైపు నుంచి రియాక్షన్ లేకుండా చూసుకోండి. అది సో అన్ని నెమ్మదిగా మేడం. అది కంట్రోల్ అవుద్ది. అంటే మన వైపు నుంచి రియాక్షన్ ఉన్నప్పుడే జనరల్ గా ఇది కంటిన్యూ అవుతుంది. సో మన వైపు నుంచి రియాక్షన్ ఆగిపోయింది అనుకోండి, వాళ్ళకి ఇంకా ఎంటర్టైనింగ్ కి ఛాన్సే లేదు కదా. అంటే యాక్షన్ మన నుంచి రియాక్షన్ లేకున్నా కూడా క్రియేట్ చేస్తుంటారు. కొన్ని డేస్ సిచ్యువేషన్స్ దే వెయిట్ విల్ బ్రింగ్ కొన్ని ఇట్. డేస్ అంటే వీలైనంత వరకు మన వైపు నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు ఏ విధంగాను. కొన్ని రోజులు కానీ అది మెయింటైన్ చేసి చూడండి, అది సబ్సైడ్ అవటం చూస్తారు. కానీ అలా రియాక్ట్ అవ్వకపోతే అది తప్పు వాళ్ళు వేసిన అంటే జనరల్ గా ఏదైనా అన్నా అది మేము ఒప్పుకున్నట్టు ఉంటుంది కదండి. ఆ, ఓ, ఏం చెప్తారండి? కంటిన్యూ. రైట్. దీని గురించి మనమే ఇప్పుడు మాట్లాడుకుందాం. గ్లాడ్ గేమ్ గురించి ఇంకొంచెం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. దాంట్లోనే ఇప్పుడు మనం అనుకున్న డౌట్స్ కూడా వస్తాయి. గ్లాడ్ గేమ్ అనంటే ప్రతి విషయములో మంచిని చూడడం, మంచిని మాత్రమే చూడడం. ఏమి జరిగినా సరే దానిలో మంచి విషయాన్ని మాత్రమే చూడాలి. ఏం జరిగినా మంచిని ఎలా చూస్తాము అంటే దీనినే మనము గ్లాడ్ గేమ్ అని అంటున్నాం. మనము ఇది అలవాటు చేసుకోవాలి. గ్లాడ్ గేమ్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ వర్డ్ టు గ్రాటిట్యూడ్. సో దీన్ని కొంచెం విస్తారంగా చెప్పడానికి ట్రై చేస్తాను. దీన్ని అంటే మనం ఫేజ్ 2 లోకి వచ్చేసినట్టు అనమాట. గ్లాడ్ గేమ్ ఆడుతుంటే ప్రతి విషయంలో మంచిని చూడాలి. నేను మొన్న సంక్రాంతి సెలవులకి ఐ హ్యావ్ గాన్ అలాంగ్ విత్ మై ఫ్యామిలీ టు ఏ వెకేషన్. మనకి 5 రోజులు సెలవులు వచ్చాయి కదా. ఐ హ్యావ్ గాన్ టు ఏ వెకేషన్. థర్డ్ డే వీఆర్ గోయింగ్. నాది ఏమి తప్పు లేకపోయినా, అంటే మా డ్రైవర్ది ఏది తప్పు లేకపోయినా, సంబడి హ్యాస్ హిట్ అవర్ కార్. ఇట్స్ అన్ యాక్సిడెంట్. అర్థమవుతుందా అండి? సో అప్పుడు కూడా మేము యాక్సిడెంట్ అంటే మా అమ్మ, మా మా పిల్లలు, నేను అందరం ఉన్నాము దాంట్లో. సో యాక్సిడెంట్ వీ వర్ హిట్ బై అనదర్ కార్. దట్ టైమ్ ఆల్సో మనకి ఇదిగో చెడు జరిగింది, మన తప్పు లేదు, అయినా సరే వీ వర్ ఆల్ ప్లేయింగ్ గ్లాడ్ గేమ్. ఏంటి
దేంటి గ్లాడ్ గేమ్? యాక్సిడెంట్ అయినా కానీ మనం గ్లాడ్ గేమ్ అంటే ప్రతి విషయంలో మంచి చూడాలి. ఏం విషయం దానిలో మంచి ఏం చూస్తాను? దానిలో మంచి ఏం చూడాలి? అదే అది హిట్ అయ్యేటప్పుడు, మాకు టర్నింగ్ తిరిగేటప్పుడు హిట్ అయింది. అవతల వాళ్ళు ఇదిగో సంక్రాంతి సెలవులు అని చెప్పేసి ఏవో పుణ్యక్షేత్రాలు తొందరగా కవర్ చేయాలనేసి అవతల కార్ అతను వచ్చేసి మాకు హిట్ చేశాడు. మా కార్ అంతా ఫ్రంట్ పార్ట్ అంటే సైడ్ పార్ట్ మొత్తం చేంజ్ చేయాల్సి వచ్చింది. స్టిల్ వీఆర్ హ్యాపీ. ప్రతి విషయంలో మంచి చూస్తాం, ప్రతి విషయంలో మంచి చూడాలి అని భీష్మించు కూర్చున్నాం. ఏమైంది? ఎందుకు అనంటే ఇంకొంచెం ఫోర్స్ గా హిట్ అయి ఉంటే మాకు ఫిజికల్ డ్యామేజ్ జరిగేది. ఇప్పుడు డ్యామేజ్ ఇస్ ఓన్లీ టు ద కార్. ఎవరు ఏది కావాలని చెయ్యరు. అతను కూడా కావాలని మమ్మల్ని హిట్ చేయలేదు. సో తను చాలా చాలా భయపడిపోతున్నాడు హిట్ చేసిన అతను. సో మా డ్రైవరు దానిపై కార్ ఫలానా ఫలానా అనేసి బయట రాసి ఉంటది. సో చాలా చాలా భయపడిపోతున్నాడు. వీ హ్యావ్ కన్సోల్డ్ హిమ్. వాళ్ళు వాళ్ళకి వాళ్ళ ఆవిడికి వాళ్ళ పిల్లలతోటి వచ్చి పుణ్యక్షేత్రాలు చూస్తా వస్తున్నాడు. హీ వాజ్ అప్సెట్ అండ్ పోలీస్ కేసు ఇట్లాంటివన్నీ అవుతుంటే దెన్ ఐ సెడ్ ఓకే డోంట్ వరీ అని కన్సోల్ చేసాం. నెవర్ ఇదిగో ఒక్కటంటే ఒక్క మాట కూడా అనలేదు. మా డ్రైవర్ ని అననివ్వలేదు. వీఆర్ ప్లేయింగ్ గ్లాడ్ గేమ్ బికాస్ దానిలో కూడా మంచిని చూస్తున్నాం. ఓకే మనము ఫలానా చోటకి వెళ్ళాల్సింది వెళ్ళకూడదేమో అనేసి దేవుడు నాకు సంకేతం ఇచ్చాడేమో అని ఆలోచించడం. ఏదో చెడు జరగపోయింది, ఏదో పెద్ద చెడు జరగవలసినది మాకు ఆ టైంని ఇంకో విధంగా ఎలా తప్పిస్తాడు దేవుడు అని ఆలోచించడం. మనకి అలా గనక మనం ఆ గ్లాడ్ గేమ్ ఆర్ గ్రాటిట్యూడ్ విధానంలో లేకపోతే దిగి గొడవేసుకుని అతనిది తప్పులేదు మా తప్పులేదని మా అందరికీ తెలుసు. పక్కనున్న కానిస్టేబుల్ వచ్చేసాడు హడావుడిగా. సో వీ హ్యావ్ కన్సోల్డ్. ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఫైన్. జరిగింది ఏదో ఓన్లీ కార్కి మాత్రమే డ్యామేజ్ అయింది. దానిలో మాకెవరికైనా ఇంకొంచెం 10-15 కిలోమీటర్ల వేగంతో ఎక్కువ వస్తే మేమేమయ్యేవాళ్ళం? ఎవరికైనా కొంచెమైనా ఫిజికల్ డ్యామేజ్ జరగలేదు కదా. సో మేము ఫిజికల్ డ్యామేజ్ కారుకి జరిగిందని బాధపడాలా, మాకు జరగలేదులే అనేసి దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలా? గ్లాడ్ గేమ్ అంటే ఇది. ఏ విషయంలోనైనా సరే, ఎంత నెగిటివ్ విషయంలో అయినా సరే, మనము దానిలోని పాజిటివిటీని చూడగలగడం అంటే అదే గ్లాడ్ గేమ్. ఎంత నెగిటివిటీ అయినా సరే మనకి సో యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు మనం ఏమనుకోవాలి? ఇదిగో ఒక యాక్సిడెంట్ జరిగి ఇదిగో కన్ను కాలో పోయింది అని అనుకోండి, ఇప్పుడు కూడా గ్లాడ్ గేమ్ ఆడొచ్చు. ఇదిగో దేవుడా నాకు కన్ను పోయింది అని బాధపడాలా? లేకపోతే నేను బ్రతికున్నందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. హౌ మనము చూసే దృక్కోణాన్ని మార్చుకోవడం గ్రాటిట్యూడ్ అంటే. ఇట్ ఈస్ హౌ వి సీ ద థింగ్స్. ఒక స్టేట్మెంట్ ఉంటుంది. సార్ ఆ డ్రైవర్ కి మనం కొంతనన్నా పెనాల్టీ ఏదో ఒకటి ఇవ్వకపోతే అది చేయొచ్చు అన్న మైండ్ సెట్ ఉంటుంది కదా సార్, అది చేయాలిగా. అది సరే, దాన్నంతా పెనాల్టీ ఇవ్వడము అని అంటే పెనాల్టీ అది ఎవరు కావాలని చేసింది కాదు. నా కార్ కనుకోండి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్ లో కవర్ కానివి తను ఎట్లాగో తీసుకొస్తాను దాన్ని మొత్తం రిపేర్ చేయిస్తాను అనేసి అన్నాడు. హీ ఆల్సో డిడ్ నాట్ వాంటెడ్లీ డూ దట్. వెహికల్ కూడా వాళ్ళది కాదు, వాళ్ళ ఫ్రెండ్ వెహికల్ తో వచ్చారు వాళ్ళు. యాక్చువల్లీ వెహికల్ కూడా వాళ్ళది కాదు, వాళ్ళ ఫ్రెండ్ వెహికల్ తో వచ్చారు. తనకి కూడా తన కార్ కి డ్యామేజ్ అయింది. తను ఏమన్నాడంటే సార్ బ్రేక్ అయిపోయి నేను యాక్సిలరేటర్ పెట్టి తొక్కేశాను అనేసి అంటాడు. సో వాట్ కెన్ వి డూ విత్ హిమ్? హీ వాజ్ ఆల్సో
థింకింగ్ అబౌట్ సంథింగ్. సో మనది ఇప్పుడు నా పరిధిలో లేని విషయాల గురించి నేను ఎక్కువ ఆలోచించను. తనని పనిష్ చేయాలి, తనకు పెనాల్టీ ఇవ్వాలి అనేసి కూడా నేను ఆలోచించను. నేను అప్పుడు ఆలోచించవలసింది ఏంటి? ఇదిగో నా ఫ్యామిలీలో ఒక 7 మంది ఉన్నాము, అందరం సంతోషంగా ఉన్నాము, నా డ్రైవర్ తో సహా అందరం సంతోషంగా ఉన్నాము, ఒక్కళ్ళకి కూడా ఏం అవ్వలేదు అనేసి నేను సంతోషపడాలా? ఇదిగో వాడి తప్పయింది, వాడిది తప్పు అనేసి నేను ఆ ఆ, చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. వాట్ ఈస్ ద నెట్ ఎఫెక్ట్? నెట్ ఎఫెక్ట్ ఏముంటుంది అంటే, నెట్ రిజల్ట్ ఏమవ్వాలి? తన మీద కేసు వస్తుంది, తన భార్య పిల్లలతో ఉన్నాడు, నా నా ఇదిగో నా కార్ని హిట్ చేశాడు కాబట్టి ఇంకా ఎక్కువ ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది తనకి. సో నేనేమనుకున్నాను అని అంటే, బహుశా నేను వెళ్ళవలసిన ప్లేస్ ఏదైతే ఉందో అది నేను వెళ్ళకూడదేమో, అలా దేవుడు నాకు హీ మైట్ హ్యావ్ ట్రాక్ నాది చేంజ్ చేశాడేమో అనేసి అనుకున్నాను. ఇట్స్ ఎ లెసన్ ఆల్వేస్ టు మీ. నే ఇది ఇదంతా కూడా గ్రాటిట్యూడ్ లో ఎలా ఉండాలి అని అంటే, ఇట్ ఈస్ ఆల్వేస్ మీ సెంట్రిక్, నాకు మాత్రమే. పక్కన వాడిది ఏమవుతుంది, దట్ ఈస్ ధర్మ. నేను ఐ బిలీవ్ ఇన్ ధర్మ, కర్మ అండ్ ఆల్ అదర్ ఫిలాసఫీస్. కాబట్టి నాది ఏమీ తప్పు లేకుండా, మా నా ఊరు కాదు, తనది ఆ ఊరు కాదు, ఎక్కడో హీ హాస్ కమ్, పుణ్యక్షేత్రాలు దర్శనం కోసం ఆ వచ్చాడు. సో ఇఫ్ ఎవర్ ఇఫ్ ఎవర్ వాట్ హీ సేస్ ఈస్ కంప్లీట్లీ కరెక్ట్, నేను అది రైటా తప్పా అని ఎంచను కూడా ఎంచలేదు. తను రైట్ చెప్తున్నాడా తప్పు చెప్తున్నాడా అని ఎంచను కూడా ఎంచలేదు. తను కళ్ళెదురుగా వాళ్ళ పిల్లలు వాళ్ళ వైఫ్ వాళ్ళందరూ కనపడుతున్నారు. సో ఐ డోంట్ వాంట్ టు ఓవర్ స్ట్రెస్ దిస్ ఎగ్జాంపుల్. కానీ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అని అంటే, ప్రతి విషయంలో కూడా మనము పాజిటివిటీని చూడగలగడం అనేది గ్లాడ్ గేమ్. ఇది నేర్చుకుందాం. ఏ విషయంలోనైనా సరే మనము పాజిటివ్ గా ఉండడం, పాజిటివ్ గా చూడడం అనేది మనము చూసుకోవాలి. సో ఇప్పుడు మనకి మన ఫ్యామిలీ మెంబర్స్ తో గొడవ అవుతుంది, దానిలో పాజిటివిటీ ఏం చూడాలి? లేకపోతే ఎవరితోనో గొడవ అవుతుంది, ఎవరితోనో సమ్ XYZ తో గొడవ అవుతుంది, దానిలో పాజిటివిటీ ఏంటి? దానిలో పాజిటివిటీ ఏంటి అని అంటే, మనకి ఒక లెసన్ నేర్చుకోవాలి. మనం ఒక లెసన్ నేర్పుతుంది ఆ గొడవ. ఏమి నేర్పుతుంది? ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో నేర్పుతుంది. మూర్ఖులతోటి విరోధం తెచ్చుకోకూడదు అని నేర్పుతుంది. ఎవరితో ఎలా అయితే మనం మాట్లాడితే అవతల వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది నేర్పుతుంది. ఇట్స్ ఆల్వేస్ ఎ లెర్నింగ్. గొడవైనా కానీ దానిలో మనము ఏదో ఒక పాజిటివిటీని మనము ఎక్కించుకోవాలి. ఏ సందర్భంలోనైనా, ఏ సిచ్యువేషన్ లో అయినా, ఏ వ్యక్తితోటైనా, ఏ ఇక దేశమాన కాల పరిస్థితుల ప్రకారం మనము ఏదో ఒకటి దానిలో నుంచి పాజిటివిటీని మాత్రమే తీసుకోవాలి. మిగతా అన్నిటినీ వదిలేసేయాలి. లీవ్ ఇట్. ఇట్ ఈస్ నాట్ యువర్ డ్యూటీ టు పనిష్ ద అదర్ పర్సన్. మనము అవతల వ్యక్తి మీద అహం గాని, కోపం గాని, ఈర్ష్య గాని, ద్వేషం గాని ఇంకా ఏ రకమైన విషయాలు పెంచుకోకూడదు. మనకి ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది అని అంటే, మనం అత్యంత ప్రేమించే మనల్ని పైనున్న వాడు చూసుకుంటాడు అనుకున్నాం కదా. మనకి హీ ఈజ్ ఆల్వేస్ గివింగ్ అస్ లవ్. బహుశా మనకి తెలియడంలా. ఓకే, మనకి ఒక మనం ఒక కథ చెప్పుకున్నాం. ఒక చిటికెన వేలు పోయిన తర్వాత రాజు తన ప్రాణాన్నే కోల్పోయాడు. చిటికెన వేలు పోయేటప్పుడు మనకి తెలియదు అది మన మంచి కోసమే జరుగుతుంది అనేసి. మొన్న ఒక 4-5 రోజుల క్రితం ఈ కథ చెప్పుకున్నాం. సో మనకి మనం ఎదురుగా కనపడేటప్పుడు బహుశా మనకి జరుగుతున్న మంచి తెలియకపోవచ్చు. దానిలో కూడా మంచి ఉంది. యాక్సిడెంట్ జరగడంలో కూడా మంచి ఉంది, గొడవ అవ్వడంలో కూడా మంచి ఉంది.
ఇప్పుడు మీ పాయింట్కి వస్తాను, నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. అగైన్ అంటే ఎక్స్పీరియన్సెస్ చెబితేనే ఎక్కువ కనెక్ట్ అవుతాం కాబట్టి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఇది దాదాపు 25 సంవత్సరాల క్రితం జరిగింది. నా సొంత విషయంలోనే, నా ఓన్ ఫ్యామిలీ మెంబర్స్, సో కాల్డ్ రిలేటివ్స్. మీకు నా కథ చెప్పాలి. కథ చాలా వరకు కొంచెం చెప్పుంటాను, యూట్యూబ్ వీడియోస్ లో ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్తాను, చాలా చిన్నగా చెప్తాను. అబౌట్ హౌ ఐ హావ్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. నేను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఈ పరీక్షలు రాస్తున్నాను, సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాస్తున్నాను. రాసిన ఫస్ట్ టైంలోనే సక్సెస్ కాలేము, అది అందరికీ తెలుసు, ఎవ్రీబడి నోస్. చాలా సంవత్సరాలు పట్టింది, నాకు కూడా కొన్ని సంవత్సరాలు పట్టింది. రాసినప్పుడు నేను అప్పటికి కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ని. అంటే 2002లో పాస్డ్ అవుట్. నాకు చేతిలో 3 ఉద్యోగాలు వచ్చున్నాయి. సారీ, 2 ఉద్యోగాలు, ఒక గొప్ప ఆపర్చునిటీ టు గో ఇన్ టు యుఎస్ కి ఎంఎస్ చదువుకోవడానికి మంచి ఆపర్చునిటీ. అంటే నేను జిఆర్ఈ టోఫెల్ అనేసి ఆ టైంలో కూడా మంచి స్కోర్ తోటి నేను పాస్ అయ్యాను. సో ఇట్ వాజ్ ఆల్ గోయింగ్ లైక్ దిస్. చాలా చాలా మంచి కెరీర్ ని వదిలేసుకొని నేను సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవ్వాలి అనేసి ప్రిపేర్ అవుతున్నాను అనమాట. సో ఈ సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మా పేరెంట్స్ టెన్షన్ పడాలి. అబ్బా, ఇది చాలా కష్టమైన ఉద్యోగము, చాలా కష్టమైన పరీక్ష, ఎలా గట్టెక్కుతాడో మా అబ్బాయి అనేసి టెన్షన్ పడాలి. కానీ మా పేరెంట్స్ కంటే కూడా టెన్షన్ పడేది ఎవరో తెలుసా అండి? ఎవరు? మన చుట్టాలు, రిలేటివ్స్, చుట్టుపక్కల వాళ్ళు. రిలేషన్స్. మీ రూమ్మేట్ అబ్బాయి అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఇంజనీరింగ్ అయిపోయిందంట కదా, ఇంజనీరింగ్ అయిపోయి కూడా ఇప్పుడు ఖాళీగా ఉన్నాడంట కదా. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ ఆర్ బీయింగ్ ఆస్క్డ్. సో ఆల్రెడీ వీళ్ళు నేను ఆల్రెడీ ఒక తిక్కల పని చేశాను, నా చేతిలో ఉన్న ఉద్యోగాలు పోగొట్టుకున్నాను. నేను తర్వాత ఇదిగో యుఎస్ కి లేకపోతే బయటికి వెళ్ళాలి అని అంటే అంతా అయిపోయిన తర్వాత వీసా ఇంటర్వ్యూకి వెళ్ళకుండా, వీసా ఇంటర్వ్యూని నేను వెళ్ళను, నేను భారతదేశంలోనే ఉంటాను, ఇలాంటివన్నీ చేశాను. సో వీళ్ళకి, మా పేరెంట్స్ కి ఈ క్వశ్చన్స్ అడుగుతా ఉంటే వాళ్ళు కూడా కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు, రైట్? సో వాళ్ళంతా ఈ చెప్పడం అనమాట, ఇలాంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు మనకి వస్తాయా, పెడతాయా, అనవసరంగా మంచిగా చదువుకునే అబ్బాయిని మీరు పాడు చేస్తున్నారు అనేసి మా నాన్నగారికి చెప్పగలిగిన ఒక ఫలానా రిలేటివ్ చెప్తా ఉన్నాడు. సరేనా అండి? జస్ట్ ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి, అంటే 2 సంవత్సరాలకి, ఎదుగో ఐ హ్యావ్ పాస్డ్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సివిల్ సర్వీసెస్ అంటే ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. పాస్డ్ ద ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ, ఎవరైతే కొంతమంది చుట్టాలు ఇలాంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు మనకు వస్తాయా, పెడతాయా అని అన్నవాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. మాకు తెలుసు, శ్రీధర్ బాబుని చూసి అనుకున్నాము తను ఏదో ఒక రోజున ఎంతో కొంత సాధిస్తాడని. ఓకే, నేను మేము అనుకున్నాం. తర్వాత ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ రాశాను, మెయిన్స్ కూడా కంప్లీట్ అయింది. మెయిన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళాలి. మెయిన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే ఒక 10 లక్షల మంది రాస్తే 10,000 మంది ప్రిలిమ్స్ పాస్ అవుతారు. 10,000 నుంచి మెయిన్స్ లో వడపోసి 1000 మందిని తీసుకుంటారు. ఇంటర్వ్యూ క్వాలిఫై అయ్యాను. అప్పుడు ఈ చెప్పే వాళ్ళ సంఖ్య, మాకు తెలుసు ఈ అబ్బాయి చాలా గొప్పవాడు అవుతాడని చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు. అండ్ మా నాన్నగారికి చెప్పగలిగిన వన్ ఆఫ్ ద రిలేటివ్స్, హీ సెడ్,
ఆ భలే మంచి పని చేశారురా. ఇప్పుడు ఎంతో కొంత ఇప్పుడు మా నాన్నగారిని కూడా ఆ చనువు కొద్దీ అలా అంటారు. నన్ను కూడా హ్యాపీగా ఆ బాగా చదువుకో, నీకోసమే పూజలు చేస్తున్నాను, వ్రతాలు చేస్తున్నాను, ఇలాంటివన్నీ చేస్తారు. సో ఐ హావ్ గాన్ టు ద ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ కూడా వెళ్ళిపోయాను. ఇంటర్వ్యూకి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫైనల్ రిజల్ట్ మే 11 2005 సంవత్సరంలో వచ్చింది. ఇన్ విచ్ ఐ కుడ్ నాట్ క్లియర్ ద ప్రాసెస్. అంటే నేను సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ మెరిట్ లిస్ట్ లో నా పేరు లేదు. సో ఇంటర్వ్యూ రిజల్ట్ కోసం నేను ఎంతగా ఎక్కువగా ఎదురు చూస్తున్నానో, మా అమ్మ వాళ్ళు ఎంత ఎక్కువగా ఎదురు చూస్తున్నారో, వాళ్ళకంటే నా చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువ ఎదురు చూడడం ఎక్కువైపోయింది. బికాస్ దే వాంట్ టు నో యాజ్ టు వెదర్ ఐ ఆమ్ సక్సెస్ ఆర్ నాట్. ఫైనల్లీ వాళ్ళకి తెలిసింది దట్ ఐ ఆమ్ నాట్ సక్సెస్ఫుల్. మే 11 రిజల్ట్ వచ్చింది. మే 12, 13 ఆగి మే 14వ తారీఖు వాళ్ళు వచ్చి చెప్తారు, ఆ రిలేటివ్, నువ్వు అనవసరంగా మా వాడిని బోరిడి కొట్టించావు. నీకు అసలు ఇది కొంచెం అంటే కొంచెం కూడా బుద్ధి లేదు. ఈ పాటికి అవతల వాళ్ళు కమ్మగా ఎంఎస్ అయిపోయి పెద్ద పెద్ద కార్లలో తిరుగుతా ఉంటారు. మా వాడు కూడా నువ్వు ఆ ఏదో సాధిస్తావు అనేసి అనుకున్నారు. అనవసరంగా మా డబ్బులన్నీ వేస్ట్ చేసావు, మా టైం అంతా వేస్ట్ చేసావు, నిన్ను కంప్యూటర్ సైన్స్ చదివించడం వేస్ట్, ఇట్లాంటివన్నీ మొదలు పెట్టారు. అంటే దే ఆర్ బ్లేమింగ్ మీ. సరే, నన్ను బ్లేమ్ చేస్తే ఓకే. మా నాన్నగారిని కూడా ఏమని అంటారు, ఇదిగో ఇంటర్వ్యూలో వాళ్ళ ప్రకారం ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, ఇంటర్వ్యూలో గట్టెక్కలేదు కాబట్టి ఇంటర్వ్యూ అనేది చాలా కఠినమైన ప్రక్రియ, చాలా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, అవతల వాళ్ళకి లంచాలు ఇవ్వాలి. మీ నాన్న ఏమో ఇదిగో నేను సత్యవంతుణ్ణి నీతివంతుణ్ణి అని భీష్మించి కూర్చుంటాడు. సో దే ఆర్ బ్లేమింగ్ నాట్ ఓన్లీ మీ, మై ఫాదర్, ఫర్ మై చాయిస్. అర్థమవుతుందా అండి? దే ఆర్ ఆల్ డూయింగ్ దిస్. అండ్ నేను అప్పుడు వాళ్ళ మీద నాకు ఎంత కోపం రావాలి, ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఐఎమ్ ఆల్రెడీ నేనంటూ ఏమీ ప్రూవ్ చేసుకోలేకపోయాను. ఐ హ్యావ్ వేస్టెడ్ 2.5 3 years బై దట్ టైమ్ ఫైనల్ రిజల్ట్ రావడానికి. అప్పుడు ఐ హ్యావ్ జస్ట్ వెయిటెడ్. నేను వాళ్ళకి జవాబు చెప్పడం కోసం కాదు కదా చదివింది. అవతల వాళ్ళు ఏమనుకుంటే నాకేంటి? దిస్ ఈస్ వాట్ మై పేరెంట్స్ టోల్డ్ మీ. మా అమ్మ నాన్న, ఇదిగో ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు, నీ మీద మాకు ఎక్కువ నమ్మకం ఉంది, నువ్వేం కావాలంటే అది చెయ్యి. సో నేను అదో పెద్ద స్టోరీ. నాకు అంటే నెక్స్ట్ టైం ఈ బాధతోటి నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ కూడా పోయింది. అంటే నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ పోవడం అని అంటే మళ్ళీ నేను ప్రిలిమ్స్ రాయడానికి ఇంకొక సంవత్సరం వెయిట్ చేయాలి. ఆ రిజల్ట్ మొత్తం వచ్చేసరికి ఇంకొక సంవత్సరం వెయిట్ చేయాలి. అంటే మొత్తం 2 సంవత్సరాలు వెయిట్ చేయాలి. టు షో దట్ ఐ షల్ బి సక్సెస్ఫుల్. నేను సక్సెస్ అవ్వడానికి ఇంకో 2 సంవత్సరాలు ఎక్కువ పడుతుంది. బట్ ఈ 2 సంవత్సరాలు చాలా కామ్గా ఉన్నాను. మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు ప్రూవ్ టు అదర్స్, బట్ టు ప్రూవ్ టు మై సెల్ఫ్, బట్ టు మేక్ మై పేరెంట్స్ ప్రౌడ్. కాబట్టి సో ఎవరు అదేదో గుర్రం జాషువా కవిత గుర్తొస్తుంది. నా కవిత వధూటిని వేగాదిగా చూసి రూపురేఖ కమనీయ వైఖరులు గాంచి భళి భళియన్న వారే నీదే కులమన్న ప్రశ్న వెలయించి చివ్వాలున లేచిపోవచో బాకున కురుమ్మినట్లగున్ పార్థివ చంద్ర వచింప సిగ్గయిడిన్ అనేసి ఒక పోయం ఉంటుంది. అంటే ఇలాంటివి చెప్పుకోవాలంటే చాలా చాలా ఇబ్బందిగా సిగ్గుగా ఉంటుంది. అయినా సరే మీకు చెప్తాను.
సో వీళ్ళే మనల్ని అనేవాళ్ళు. ఆ తరువాత ఏ సిగ్గు, ఈ బిడియము, మొహమాటము లేకుండా నేను 2 సంవత్సరాల తర్వాత వెన్ ఐ హావ్ గాట్ ఇన్ టు ఇండియన్ పోలీస్ సర్వీస్, వీళ్ళొచ్చి ఎవరైతే మా ఫాదర్ ని ఇలా తిట్టారో, ఎవరైతే నన్ను ఇలా తిట్టారో, దే హ్యావ్ కమ్ టు మీ అండ్ సెడ్, నాకు తెలుసు నిన్న ఆ రోజు తిట్టిన రోజు కూడా నీ కళ్ళల్లో మెరుపు చూశాను, నువ్వు ఏదో ఒక రోజున సాధిస్తావు, మా కుటుంబ పేరు నేను నిలబెడతావు అనేసి మాకు తెలుసు అనేసి అంటారు. సో ఇప్పుడు హౌ టు టేక్ దిస్ ఫార్వర్డ్, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి చెప్పండి. నేను దీనిలో గ్లాడ్ గేమ్ ఏముంది చెప్పండి. ఆ వరస్ట్ ఆఫ్ ద సిచ్యుయేషన్స్ లో కూడా నా పంతాన్ని పెంచడానికి పనికొచ్చేలాగా చేసుకుంటే నేను అవతల వాళ్ళకి అందకుండా ఆల్ ఇండియా 5th ర్యాంక్ సాధించాను. ఇట్ ఈస్ జస్ట్ లైక్ దిస్. సో ఇట్ ఈస్ క్యాటలిస్ట్ లాగా పనిచేసింది అన్నట్టు సార్. అది ఇట్ షుడ్ బి. అంటే మనం ప్రతి విషయంలోనూ పాజిటివ్ ని ఎత్తుక్కోవాలి అని చూస్తే నెగిటివిటీలో కూడా పాజిటివిటీ ఉంది. మనకే ఎందుకు అవ్వాలి, బహుశా మనకి వెంటనే ఆన్సర్ తెలీదు. రాజుగారి వేలు కథలో లాగా మనకే ఇలా ఎందుకు అవుతుంది నాకు తెలీదు. నేను మహా అయితే ఐపీఎస్ దగ్గర ఆగిపోయేవాడినేమో, కానీ మీరు చెప్పినట్లు దిస్ హ్యాస్ మూవ్డ్ మౌంటైన్స్ ఇన్ మీ. ఐ వాంటెడ్ టు ప్రూవ్ దట్ మై చాయిస్ ఈజ్ రైట్. మై పేరెంట్స్ కీపింగ్ ఫెయిత్ ఇన్ మీ ఈజ్ రైట్. సిచ్యువేషన్ టైం వస్తుంది. నేను నోటితో జవాబు చెప్పలేదు, ఇప్పటి వరకు చెప్పలేదు, చెప్పవలసిన అవసరమే లేదు. బికాజ్ హీఈస్ అవర్ రిలేటివ్, ఎవ్రీబడి నోస్ తను ఏ మాటలు మాట్లాడాడు, అందరి ముందు మాట్లాడాడు, తర్వాత తను ఎలా మాటలు మార్చాల్సి వచ్చింది, తను ఇప్పటికీ సిగ్గుపడుతూనే ఉంటాడు. సో ఇట్ ఈస్ నాట్ వెర్బల్ ఆల్టర్కేషన్ దట్ వీ హ్యావ్ టు డూ ఫర్ ఎనీ రెస్పాన్స్ దట్ వీ మే హ్యావ్ టు గివ్. వాళ్ళు ఎప్పుడు మనతో గొడవ పెట్టుకునే వాళ్ళు, మనల్ని చీప్ గా చూసేవాళ్ళు, వాళ్ళ స్టేజ్ లోకి మనల్ని దింపేస్తారు. కానీ వాళ్ళకి తెలియదు మనం ఇక్కడ లేము, అంతకంటే వాళ్ళ అంచనాల కంటే చాలా పెద్దగా ఉన్నామని. మనము వాళ్ళ అంచనాలకి దిగి వస్తే మనము అనవసరంగా మన టైము, ఎనర్జీ, మన పాజిటివిటీని కోల్పోవలసి వస్తుంది. సో let us learn to play the glad game in every situation that comes to us. మనకొచ్చే ప్రతి సిచ్యువేషన్ లో కూడా మనం గ్లాడ్ గేమ్ ఆడాలి అని అంటే ప్రతి విషయంలోనూ పాజిటివిటీని మాత్రమే చూడాలి అని భీష్మించు కూర్చుంటే మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ అనలేరు. ఒకవేళ అన్నా కానీ అది తాత్కాలికమే. సో మీరు వాళ్ళ అంచనాలకు మించి తర్వాత ఎదుగుతారు. ఆ ఎదుగుదలను వాళ్ళకి చూపెట్టడమే మన బాధ్యత. మనం నోటితో మాట్లాడి నాకు నోరుంది అని చెప్పుకోవడం కంటే నా స్పిరిట్, నా యాటిట్యూడ్, నువ్వు అనుకున్నట్లుగా నన్ను కిందకి జార్చడం కాదు, నేను నీకంటే చాలా పైన ఉంటాను, థాట్స్ లో గాని, యాక్షన్స్ లో గాని, బిహేవియర్ లో గాని, యాటిట్యూడ్ లో గాని అని మనకి మనం చెప్పుకుంటే చాలు. అర్థమవుతుందా అండి? ఆర్ యు ఆల్ గెటింగ్ దిస్? వండర్ఫుల్. అంటే వాళ్ళు నెగిటివ్గా చెప్పినప్పుడు మీలో ఆ కసి పెరిగింది. వాళ్ళకి మాటలతో కాకుండా చేతలతో సమాధానం చెప్తారు. అది గ్రేట్నెస్ సార్. అదే ఇంకా
గ్లాడ్ గేమ్, అదే గ్లాడ్ గేమ్. రైట్ రైట్. సివిఎస్ గారు చెప్పండి. అన్మ్యూట్ చేసుకోవాలి, వినపడట్లేదు. అవతల వాళ్ళు కూడా బ్రేక్ బదులు యాక్సిలరేటర్ నొక్కి యాక్సిడెంట్ చేయొచ్చు అనేది ఒకటి తెలుసుకుని అందరూ వెనకాల వాళ్ళు కూడా బెల్ట్ పెట్టుకోవాలి కంపల్సరీగా. ఎవరైనా బ్రేక్ బదులు యాక్సిలరేటర్ నొక్కొచ్చు అని అందరూ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలి వెనక వాళ్ళు కూడా అని తెలుసుకోవచ్చు సార్ లెస్. రైట్ రైట్. శ్రీధర్ గారు చెప్పండి. సార్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా సార్. సో రీసెంట్లీ సేమ్ ఎక్స్పీరియన్స్ నాకు అయింది సార్. నేను మా ఆఫీస్ కొలీగ్కి నా కార్ ఇచ్చాను. అంటే ఆయన డిసెంబర్ 30th వాళ్ళు ఏదో వెకేషన్ కానీ అడిగితే నా కార్ ఇచ్చాను. యాక్చువల్లీ ఆయనకి కార్ డ్రైవింగ్ రాదు, బట్ వాళ్ళ రిలేటివ్కి వచ్చని చెప్పేసి ఇచ్చాను. సో 2 days కోసం వాళ్ళు నన్ను అడిగారు. 2 days కోసం ఇచ్చాను సార్. థర్డ్ డే కూడా నాకు మేము వేరే చోటుకు వెళ్ళాలి, యూజ్ చేసుకుంటామంటే ఓకే అని చెప్పాను సార్. సో థర్డ్ డే వాళ్ళు నా కార్ని హిట్ చేశారు. ఎక్కడ యాక్సిడెంట్ అయింది, డిక్కీకి తగిలింది, కొంచెం డ్యామేజ్ ఎక్కువ అయింది. సో ఆ రోజు మా కొలీగ్ నాకు చెప్పలేదు. సో చెప్పకుండా నెక్స్ట్ డే కారు హ్యాండ్ ఓవర్ చేయడానికి తీసుకొచ్చాడు. సో తీసుకొచ్చేటప్పుడు చూపించాడు ఇట్లా అయింది. సో నేనేం రియాక్ట్ అవ్వలేదు. ఇట్స్ ఓకే ఫైన్ అనేసి నేను రియాక్ట్ అవ్వలేదు. ఆయన అప్పుడు ఏమంటున్నాడంటే, ఇంత యాక్సిడెంట్, ఇంత డ్యామేజ్ అయింది, అయినా నీకు కోపం రావట్లేదు అంటున్నాడు అనమాట. సో ఫైనల్గా నాకు ఏం చెప్పాడంటే, ఫైనల్గా నాకు 5,000 రూపీస్ ఇచ్చాడు సార్. 5,000 రూపీస్ ఇచ్చి సారీ చెప్పాడు. సారీ చెప్పిన తర్వాత నేను ఏం చెప్పానంటే, 5,000 వద్దు, నేను డ్యామేజ్ ఏమైనా ఉంటే నేను చూస్తాను, తర్వాత మీకు కాల్ చేస్తాను అని చెప్పాను. ఈలోపు మా ఫ్రెండ్స్ అందరికీ మా ఫ్రెండ్స్కి కాల్ చేశాను, వేరే ఫ్రెండ్కి ఇట్లా అయింది, ఎక్కడ రికవరీ చేయాలంటే వాళ్ళేమో ఆయన మీద బాగా తిప్పిపోసారనమాట. ఎందుకు నువ్వు ఇచ్చావు, ఆయన రిపేర్ చేసి ఇవ్వాలి అనేసి. నేను వాళ్ళకి చెప్పాను, ఇట్స్ ఫైన్. ఇప్పుడు వాళ్ళు జస్ట్ ఓన్లీ డిక్కీకి డ్యామేజ్ చేశారు, బట్ వాళ్ళే కనుక వేరే ఎవరికైనా యాక్సిడెంట్ చేసి ఎక్కువ అయి ఉంటే అది నా మీదకి వచ్చేది. సో వాళ్ళు చేసింది చిన్నదే, దట్స్ ఫైన్ అని చెప్పేసి వాళ్ళు అన్నారు అన్నమాట. నేనన్నాను. సో ఫైనల్గా అంతా క్లియర్ అయిపోయింది, నేను రికవరీ చేశాను, అది అయిపోయింది. నెక్స్ట్ అక్కడికి ఒక 2-3 days 2 weeks తర్వాత నేను ఆఫీస్లో ఆయన నాకు కలిసేటప్పుడు మళ్ళీ సారీ చెప్పాడు అనమాట అబ్బాయి, మా కొలీగ్. చెప్తే నేను అన్నా, ఇట్స్ ఫైన్, అయిపోయింది, ఏది అయిపోయింది, గతంలోకి వెళ్తే ఇంకా బాధపడాల్సి వస్తుంది. సో ఫైన్, నాకైతే బాధ ఏం లేదు. మీరు చేసిన దానికి ఏంటంటే నేను ఎక్కువేం ఫీల్ అవ్వలేదు, బికాజ్ ఓన్లీ స్మాల్ డ్యామేజ్తో అయిపోయింది. మీరే కనుక పెద్ద డ్యామేజ్ చేసి ఎవరికైనా గుర్తించుంటే అది నా మీదకి వచ్చేది. ఇట్స్ ఫైన్, మర్చిపో అని చెప్పేసి చెప్పాను సార్. సో నేను ఎవ్రీడే మీ చెప్పేది గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం వల్ల అనుకుంటా నేను కూడా అంటే ఎక్కువ రియాక్ట్ అవ్వలేదు దాన్ని. వండర్ఫుల్, గ్రేట్ గ్రేట్ అండి, సో నైస్, వండర్ఫుల్, థ్యాంక్ యూ, థ్యాంక్స్. మనకి 6:30, ఒక్క 5 minutes మనము ఈరోజు లెసన్ కూడా చెప్పుకుందాం. ఓకే రైట్. సో గ్లాడ్ గేమ్ కి ఒక చిన్న బుద్ధుడిది ఒక స్టేట్మెంట్ ఉంది, చాలా పాపులర్, విని కూడా ఉంటారు. సో ఆయన ఏం చెప్తారంటే, లెట్ us రైజ్ అప్ అండ్ బీ థ్యాంక్ఫుల్, లెట్ us రైజ్ అప్ అండ్ బీ థ్యాంక్ఫుల్ దట్ వీ హ్యావ్ నాట్ లెర్న్డ్ ఏ లాట్ టుడే. ఈరోజు చాలా ఎక్కువ నేర్చుకోలేకపోయినందుకు. ఎందుకంటే ఆయన ఎందుకు అలా అంటాడు, అట్లీస్ట్ వీ లెర్న్ ఏ లిటిల్, అంటే ఈరోజు కొంచెం నేర్చుకున్నాం కదా, ఎక్కువ నేర్చుకోలే, కొంచెం నేర్చుకున్నందుకు థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవుతాం. అయితే మళ్ళీ కొంచెం కూడా నేర్చుకోలేదు కదా, అయినా సరే
బీ థ్యాంక్ఫుల్ అట్లీస్ట్ వీఆర్ నాట్ సిక్. అంటే ఆరోగ్యం బాగుంది కదా, కొంచెం నేర్చుకోలేకపోయాం అంతే. సో ఆరోగ్యం కూడా బాగాలేదనుకోండి, అప్పుడు కూడా లెట్ us రైజ్ అండ్ బీ థ్యాంక్ఫుల్ దట్ వీఆర్ అలైవ్, బతుకున్నాం కదా, చనిపోలేదు కదా. సో ఈ లైన్ ఆయన ఎప్పుడో 500 బీపీ బ్యాక్ ఎప్పుడో ఆయన చెప్పాడు. బట్ ఇక్కడ ఆ ఇంటెన్షన్ అర్థం చేసుకోండి, ఎంత అంటే ఏ చివరికి వెళ్ళారు లెర్నింగ్ దగ్గర నుంచి. సో బ్లాక్ గేమ్ ఆడేటప్పుడు ఎప్పుడు కూడా ఇది గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా మనం థ్యాంక్ఫుల్ గా ఉండొచ్చు అనడానికి ఇంకెంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఉండదేమో బహుశా. సో అట్లీస్ట్ మనం బతికున్నాం. సో అక్కడ దాకా వెళ్ళొచ్చు థ్యాంక్ఫుల్ గా ఉండటానికి. థ్యాంక్ యూ. Right. Very good. Thanks. Srinivasli garu, you wanted to speak. Anybody wants to Yes, speak, sir. please? Thank you so much. First of all, yesterday ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. Someone took my opportunity. Okay. A fraction of seconds లో I got little jealousy that they have taken my opportunity. Then suddenly one story that I had read in the morning, this too shall pass అనేది ఒక స్టోరీ చదివాను సార్. ఒక రాజు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ స్టేట్మెంట్ చదువుతాడు, తర్వాత మళ్ళీ గెలుపొందినా కూడా అదే స్టేట్మెంట్ చదువుతాడు. సో ఆ విధంగా నేను ఆ స్టేట్మెంట్ ని రిపీట్ చేసుకోవడం వల్ల ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఉన్న జెలసీని మళ్ళీ గ్రాటిట్యూడ్ గా కన్వర్ట్ చేయడానికి నాకు నిన్న అది పాసిబిలిటీ వచ్చింది. అలాగే ఇంకొకటి రాత్ గయి బాత్ గయి. ఎప్పుడైనా మనము గతం గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాం, వీళ్ళు ఇలా చేశారు వాళ్ళు ఇలా చేశారు అనేది చెప్తుంటారు. ఆ స్టేట్మెంట్ కూడా, ఈ రెండు స్టేట్మెంట్స్ నాకు బాగా హెల్ప్ఫుల్ అయ్యాయి సార్. రాత్ గయి బాత్ గయి అంటే నిన్నటి జరిగింది నిన్నట్టు వదిలేయాలి, ఈ రోజు మాత్రమే ఏమేమి ఉన్నాయి మనకి. చాలా ఈ గ్రాటిట్యూడ్ జర్నల్ రాస్తున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. లేదా ఫార్మర్స్ మనకి భోజనం తినడానికి ఫార్మర్స్ చేయడం కానీ, డాక్టర్స్ హెల్ప్ చేయడం కానీ, టీచర్స్ కానీ, ఇట్లా కొత్త కొత్త డీటెయిల్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వన్ మోర్ థింగ్, బుద్ధ గురించి చెప్పారు కాబట్టి మనం ఏదైనా రియాక్ట్ కాకపోతే ఎవరు ఏది ఇస్తున్నారో అది వాళ్ళకే వెళ్తుంది అనేది నిన్న నేర్చుకోవడం జరిగింది. అది చెప్పాలనుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. Good. Thanks, Andy. So all the best. Thank you very, very much. We'll meet tomorrow. Namaste. Thank you, sir. Love you Thank all. you so much. Namaste. Have a nice day to you all. Thank you, sir. Thank you, sir. Thank you, madam. Thank you, sir. Have a great